హాయ్ అండి. ఈరోజు మనము వెరైటీగా కొత్త స్టైల్‌లో, కొత్త రుచితో ఇలా బనానా బాల్స్‌తో బనానా కర్రీ ఎలా వండుకోవాలో చూద్దామండి. టేస్ట్ అయితే అద్దిరిపోయిందండి. ఈ బనానా బాల్స్‌తో బనానా కర్రీ. వేడి వేడి అన్నంలో ఈ బనానా బాల్స్ కర్రీ వేసుకొని తింటే అద్దిరిపోయిందండి. చపాతీలోకి, రైస్‌లోకి చాలా బావుంటుందండి. నాకు చాలా బాగా నచ్చిందండి ఈ బనానా బాల్స్‌తో కర్రీ. అయితే బనానాలో అంటండి ఇందులోనంటండి పొటాషియం, ఫైబర్, విటమిన్ సి మరియు విటమిన్ బి6 వంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయంటండి. అరటిపండు తినడం వల్ల కడుపులో పుండ్లు, విరోచనాలు, దగ్గు, ఇతర సమస్యలు త్వరగా నయమవుతాయంట. పచ్చి అరటికాయలను ఆహారంలో భాగంగా చేసుకోవటం వల్ల కలిగే లాభాలు చాలా ఉన్నాయంటండి. వేడి వేడి అన్నంలో చాలా బాగున్నాయండి బనానా బాల్స్. ముందుగా దీని తయారీ విధానం చూద్దాము. ఇలా 2 పచ్చి అరటికాయలు తీసుకొని, ఇలా ఒక పాత్ర తీసుకొని, ఇలా అరటికాయలు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని, మునిగే వరకు వాటర్ వేసుకొని, ఇందులో పసుపు, ఉప్పు వేసుకొని ఇలా ఉడికించుకుందామండి. జస్ట్ 5 ఆర్ 6 మినిట్స్‌లో ఉడికిపోతాయి. ఇలా మన ఫోర్క్ స్మూత్‌గా దిగిపోతే మన అరటికాయలు కూడా ఉడికిపోయినట్టేనండి. ఇవి ఇలా స్ట్రైనర్‌లో వేసుకుందాము. ఇవి కొద్దిగా చల్లారిన తర్వాత ఇలా ఒలుచుకుందామండి. తొక్క ఒలుచుకుందాము. అయితే పచ్చి అరటికాయను మీ ఆహారంలో చేర్చుకోవటం వల్ల మన ఆహారంలో పచ్చి అరటికాయలను చేర్చుకోవటం వల్ల అంటండి జీర్ణక్రియ మరుగుపరుస్తుందంట. పచ్చి అరటి పండులో ఫైబర్ అధికంగా ఉంటుందంటండి. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో, మలబద్ధకాన్ని నివారించడంలో కూడా సహాయపడుతుందంటండి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను కూడా నియంత్రిస్తుందంటండి. ఇలా మనం ఒలుచుకున్న అరటి అరటిపండు ముక్కల్ని ఇలా స్మాష్ చేసుకొని ఇందులో ఒక అర స్పూను పసుపు వేసుకుందామండి. ఒక స్పూన్ కారము, ఒక పెద్ద సైజు ఆనియన్ ఉల్లిపాయ ముక్కలు, 2 పచ్చిమిరపకాయ ముక్కలు, కొద్దిగా కొత్తిమీరము, బైండింగ్ కోసమని 2 స్పూన్లు ఫుల్లు శనగపిండి కూడా వేసుకుందామండి. ఇందులో ఇప్పుడు మనం రుచికి తగ్గ సాల్టు, ఒక అర స్పూన్ జీలకర్ర పొడి, ఒక ఫుల్ స్పూను ధనియాల పొడి కూడా వేసుకుందామండి. ధనియాల పొడి కూడా వేసుకుని ఇది చపాతీ పిండిలా కలుపుకుందాము. చపాతీ పిండిలా కలుపుకొని చేతికి ఆయిల్ అప్లై చేసుకొని బాల్స్ లాగా రెడీ చేసుకుందాము. అదే బనానా వల్ల అంటండి బరువు తగ్గడం నుంచి గుండె ఆరోగ్యం వరకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయంటండి. అరటిపండుతో పోలిస్తే అరటికాయలో చక్కెర తక్కువగా ఉంటుందంట. ఇందులో ఉండే పెక్టిన్ రెసిస్టెన్స్ స్టార్స్ భోజనం తర్వాత బ్లడ్ షుగర్ను కంట్రోల్ చేస్తుందంటండి. యాంటీ ఆక్సిడెంట్లు మన శరీరానికి ప్రీ రాడికల్స్ ఆక్సీకరణ నష్టం నుండి రక్షిస్తాయంట. ఇది మన శరీర కణాల ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో కూడా సహాయపడుతుందంటండి. ఇప్పుడు ఇలా మనం రెడీ చేసుకొని పెట్టుకుందాము బాల్స్ అన్నీ. ఇలా పాన్ పెట్టుకొని ఇలా 4 స్పూన్ల ఆయిల్ ఉంటుందండి. 4 స్పూన్లు ఫుల్ ఉంటుంది. ఇలా ఆయిల్ వేసుకుందాము. ఇలా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం రెడీ చేసుకున్న బనానా బాల్స్ అన్నీ 1 బై 1 వేసి వేయించుకుందామండి. ఇలా కొద్దిగా ఆయిల్లోనే మన బనానా బాల్స్ అన్నీ ఫ్రై అయిపోతాయండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇవి వేయించుకుందాము. ఇలా 5 మినిట్స్ కదపకుండా ఉంచుకుందాము. ఇవి వేగే లోపల మనం మసాలా రెడీ చేసుకుందామండి. ఒక వెల్లుల్లిపాయ గుళ్ళు ఒలుచుకుని వేసుకున్నాను. చిన్న అల్లం ముక్క, అర స్పూను జీలకర్ర, స్పూను ధనియాలు, ఒక స్పూను గసగసాలు, ఒక 10 జీడిపప్పులు వేసుకున్నానండి. ఒకసారి మనము ఈ బాల్స్ను తిప్పుకుందాము.
అటువైపుకి ఇటువైపుకు తిప్పుకుంటూ వేయించుకోవాలన్నమాట అండి. ఈ బాల్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు. ఇప్పుడు మనము మిక్సీ జార్లో వేసుకున్న మసాలాను కొద్దిగా వాటర్ వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకుందామండి. చూడండి, ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని ఉంచుకుందాము. దీనికి కావాల్సిన పదార్థాలు ఎలా రెడీ చేసుకుందాము. 2 పెద్ద సైజు ఆనియన్ ముక్కలు కట్ చేసుకున్నాను. 2 పెద్ద సైజు టమాటాలు ముక్కలు కట్ చేసుకున్నానండి. మనం మిక్సీ పెట్టుకున్న మసాలా పేస్ట్ని ఇలా బౌల్లో వేసుకున్నాను. కొత్తిమీర కూడా కట్ చేసుకున్నానండి. ఇలా మనము ఇప్పుడు చూడండి, మన బనానా బాల్స్ అన్నీ వేగిపోయినవి. ఇవి వేగినవి తీసుకుని పక్కన పెట్టుకుందాము. ఇందులో అదే పాన్లో మనము 2 స్పూన్ల ఆయిల్ వేసుకుందామండి. 2 స్పూన్లు ఆయిల్ వేసుకుని 1 స్పూను జీలకర్ర వేసుకొని, జీలకర్ర చిటపటలు అన్న తర్వాత మనం కోసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, మనం తినే కారం బట్టి పచ్చిమిరకాయలు వేసుకోవాలన్నమాట అండి. నేను 4 పచ్చిమిరకాయలు వేసాను. ఇప్పుడు ఉప్పు కూడా వేసుకొని ఆనియన్స్ బాగా వేయించుకుందాము దోరగా. ఇలా ఆనియన్స్ దోరగా వేగిన తర్వాత ఇందులో మనం కోసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకుని టమాటా సాఫ్ట్గా మగ్గే వరకు టమాటాను మగ్గించుకుందామండి ఇలా ఆయిల్లో. టమాటా కూడా చూడండి చాలా సాఫ్ట్గా మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులో 1 అర స్పూన్ పసుపు, 2 స్పూన్లు కారం వేసుకుందాము. కారం కూడా కలిపి మనం మెత్తగా మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ని కూడా వేసుకొని పచ్చివాసన లేకుండా దోరగా వేయించుకుందామండి, మాడిపోకుండా. ఇలాగా గసగసాలు జీడిపప్పులు వేసిన మూలాన గ్రేవీతో చాలా బాగుంటుందండి కర్రీ. చపాతీలో కూడా తినడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు మన మసాలా పేస్ట్ కూడా బాగా వేగిందండి. ఇప్పుడు మనము మిక్సీ జార్లో ఒక గ్లాస్ ఫుల్ వాటర్ వేసాను. మళ్ళీ ఇంకో 2 గ్లాసులు వాటర్ వేసాను అనమాట అండి. ఇంకో గ్లాసు వాటర్ కూడా వేసుకుందాము. ఇంకో గ్లాసు వాటర్ కూడా వేసుకుని కలుపుకుందాము. ఇప్పుడు చూడండి, ఇది ఉడికిపెట్టింది. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న బనానా బాల్స్ ఇందులో వేసుకొని కలుపుకుందాము. ఇందులో వేసుకుని బాగా కలుపుకొని మూత పెట్టి 5 మినిట్స్ మగ్గించుకుందాము. చూడండి, ఇప్పుడు 5 మినిట్స్ అయిపోయిన తర్వాత మన బనానా కర్రీ రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీ బనానా కర్రీ చాలా బాగుందండి. బనానా బాల్స్తో బనానా కర్రీ చాలా బాగుంది. ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే మన బనానా బాల్స్ కర్రీ రెడీ అయిపోయింది. యాజ్ ఇట్ ఈజ్ ఇలా ట్రై చేయండి, చాలా బాగుందండి ఈ బనానా కర్రీ. మన టుడే స్పెషల్లో టేస్ట్ చూశాను. టేస్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగుందండి ఈ బనానా కర్రీ, నిజంగా చాలా బాగుంది. రైస్లోకి వేడి అన్నంలో తింటే అద్దరిపోయిందండి. ఈ బాల్స్ కూడా చాలా బాగున్నాయండి.
పెసర పునుకులు వేసుకొని కర్రీ వండుకుంటాం చూడండి. ఆ టేస్ట్ లాగా అనిపించింది. చాలా బాగుందండి ఈ బనానా కర్రీ.